శుభోదయం అందరికీ. కొన్ని విశ్లేషణలు అవసరం ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఈ విశ్లేషణ అవసరం ఉందేమో చాలా. అంటే ముందు తరానికి కానీ ఇప్పుడున్న తరానికి కానీ చాలా అవసరం అనిపిస్తుంది. అదేంటంటే నైతికత. ఇప్పుడు చాలా ఎక్కువగా వినబడే పదం నైతికత. అంటే ఇవాళ రోజుల్లో నైతికత లోపించింది. అది ఎవరైనా కానివ్వండి, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా నైతికత లోపించింది, అందుకే ఇలా జరిగింది, అలా జరిగింది. ఎన్నో తెల్లారు లేస్తే ఒక టీవీ మనం ఆన్ చేస్తే చాలు, లేకపోతే పేపర్ తిరిగేస్తే చాలు, మనకు అన్నీ కూడా ఏంటంటే అంటే దుర్వార్తలే ఎక్కువ వింటున్నాము. అది కూడా భగవత్ సంకల్పితం అయినట్వయితే పర్వాలేదు. కానీ మనిషి తానుగా దిగజారిపోయి చేసేటటువంటి అసాంఘిక కార్యకలాపాలు వల్ల మనకి ఈ అనైతికత విపరీతంగా కనబడుతోంది. అది అంటే తెల్లవారి ఏంటంటే ఒక స్నానం చేసి ఓ దేవునికి దండం పెట్టుకోవడము, లేదా ఒక మంచి శ్లోకాలు ఏవో వినడము, ఇలాంటివి మనకి మనసుకి ఆనందం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడటం లేదు. ఎంత అనుకున్నా సరే అసలు చూడాలంటే, పేపర్ చదవాలన్నా, టీవీ చూడాలన్నా ఇంట్రెస్టే పోయింది. అంటే స్వచ్ఛత లేదు వేటిల్లోని కూడా. అంటే చూడాలన్నా, వినాలన్నా అన్నిటి మీద కూడా విరక్తి భావనే వస్తుంది. దానికన్నా కళ్ళు మూసుకొని ఏదో కాసేపు ధ్యానం చేసుకుంటే సరిపోతుందేమో అన్న భావనే కలుగుతోంది. అయితే ఇదంతా ఏంటంటే నైతికత అంటారు. నైతికత లేదు ఇవాళ రోజుల్లోని, అందుకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసాను అనమాట. అసలు నైతికత అంటే ఏంటి? నైతికత పుస్తకాల్లో ఉంటుందా, లేకపోతే ప్రపంచంలో ఉంటుందా? అంటే మనం తిరిగేటటువంటి సంఘంలో ఉంటుందా? ఎక్కడుంటుంది ఇది? లేదా షాపుల్లో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఉంటుందా? సినిమాల్లో ఉంటుందా? అది దానికి సమాధానమే లేదు. ఎందుకంటే నైతికత ఈ ప్రదేశాల్లో ఎక్కడా దొరకదు. ఏ రోజైతే విద్యారంగము కొత్త పుంతలు తొక్కిందో, విద్యారంగంలో ఎప్పుడైతే ఆ నైతిక విలువలు ఉన్నటువంటి పాఠాలు పోయాయో, ఆ నైతిక విలువలు ఉన్నటువంటి పాఠం చెప్తూ దానికి అనుబంధంగా అంటే మనకి గుణపాఠాలు తెలిసేటటువంటి కథలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ అవి చెప్పేటటువంటి పరిస్థితి తరగతి గదుల్లో లేదు. ఎందుకంటే అప్పుడు ఈ నైతికత ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నైతికత ప్రపంచ షాపింగ్ మాల్స్లో ఉండదు, నైతికత మనకేమో పుస్తకాల్లో ఉండదు, ఇంకో దగ్గర ఉండదు. ఎందుకంటే నైతిక పుస్తకాలు అంటే వేరేగా ఎక్కడున్నాయి? ఒక మారల్ స్టోరీస్ అంటాము. మారల్ స్టోరీ అన్న చదువుతాం తప్ప ఆ మొరాలిటీ మనం అంటూ అవలంబించుకుంటే కదా అది మనకు తెలుస్తుంది. లేనప్పుడు మొరాలిటీ ఎలా వస్తుంది వ్యక్తికి? ఇదేం కంటెస్ట్ పెట్టే వచ్చే కాదు కదా. మొరాలిటీ అనేది నువ్వు జీవితంలో ఒక భాగం అయిపోవాలి, నీ నరనరాల్లో జీర్ణించుకోవాలి. ధర్మం కానివ్వండి, న్యాయం కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కూడా నువ్వు నీ రక్తంలో భాగం అయిపోతేనే నీకు నరాల్లో ఆ రక్తంతో పాటు ప్రవహిస్తాయి. కాబట్టి మనం అలాంటి వాటికి అసాంఘిక కార్యకలాపాలకి దూరంగా ఉంటాం. లేనప్పుడు ఎలా వస్తుంది? అండ్ ఈ నైతికత ఏంటంటే ఇంట్లో ఫస్ట్ ఎప్పుడైతే ప్రతి పిల్లవాడికి ఇల్లే ఒక దేవాలయము, ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు గురుతుల్యులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే మనం చెప్తున్నాం మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తున్నాం. సో అలాంటి వాళ్ళందరూ కూడా పిల్లలకి ఆ నైతిక విలువలు అన్నది ఇంటి నుండే ముందర నేర్పడం అన్నది జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ది ఇదే పాఠశాల.
పాఠశాలలో నైతిక విలువలు ఎందుకంటే వాళ్ళ పాఠశాల పిల్లలకి రెండో ఇల్లు అది. అంటే అక్కడ స్కూల్లో టీచర్లు తల్లిదండ్రుల కన్నా చాలా ఎక్కువ. అంటే నెక్స్ట్ వన్ ఆచార్య దేవోభవ అంటున్నాం. సో ఆచార్యులు మనకి నైతిక విలువలు పిల్లలకి పాట రూపంలో కానీ, పద్య రూపంలో కానీ, లేదా పాఠం రూపంలో కానీ వాళ్ళకి ఎప్పుడైతే చెప్పారో చిన్నప్పటి నుండి కూడా ఆ నైతికత అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అది వాళ్ళల్లో ఎప్పుడైతే జీర్ణించుకుందో అది అలా అలా పెరిగి పెద్దదయ్యి వ్యక్తితో పాటు అది కూడా పెద్దదయ్యి అది వికసిస్తుంది. అప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే మన నైతికత కోల్పోకూడదు. మనం చిన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాము, ఇవన్నీ మనకు చెప్పారు. ఒక తప్పు చేస్తే అది ఆ తప్పు మనకి 1000 మంచిలు చేసినా సరే ఒక్క తప్పుతో మన జీవితం వ్యర్థం అయిపోతుంది. ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. మరి వాళ్ళ తల్లిదండ్రులకి మార్కులు కావాలి, స్కూల్లో వాళ్ళకి మార్కులు కావాలి, స్కూల్కి పెద్ద పేర్లు కావాలి, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవాలి. అంటే కాంపిటీషన్ అన్నది ఎక్కువైపోయింది. సో తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, ఇద్దరు ఇళ్లల్లో ఉండరు, ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకా పెద్దవాళ్ళకి టీవీలు చూడడం అలవాటు అయిపోయింది. సో వాళ్ళు కూడా ఏంటంటే టీవీలో సీరియల్స్ కూడా పిల్లలు స్కూల్లో ఉన్న టైంలో వాళ్ళు ఏం పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత సీరియల్స్ అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అనైతిక సీరియల్సే ఏమున్నాయి టీవీలోని. అంటే ఎంతమంది మహానుభావుల ఒక చరిత్రలు ఉన్నాయి. ఏ ఒక్క చరిత్రలైనా సరే ధారావాహికంగా ఇస్తున్నారా? ఎక్కడో ఒక భక్తి టీవీలోనో లేకపోతే ఇందులోనో ఇస్తారు. కానీ నిత్యం చూసేటటువంటి అంటే ఈ టీవీ కానీ, జెమినీ టీవీ కానీ, ఇంకోటి కానీ ఎక్కడో ఏమీ ఇవ్వట్లేదు. ఇంక ఇది ఇలా ఉంటే లైవ్ యాక్షన్స్, లైవ్ ప్రోగ్రామ్స్ పెద్దవాళ్ళతో కూడా చేయించేస్తున్నారు. పెద్దవాళ్ళతో కూడా డాన్సులు కానీ లేకపోతే వెకిలి వేషాలు కానీ ఇలాంటివన్నీ. మరి ఎక్కడుంది నైతికత? అసలు ఎక్కడ భూతద్దం పెట్టి వెతికినా సరే ఎక్కడ నైతికత అన్నది కనబడుతుంది మనకి. స్కూల్లోనేమో ఏదో సిలబస్ అయిపోయింది, మార్క్స్ వచ్చాయో మనకు మార్క్స్ వస్తే చాలు. పేరెంట్స్ మా పిల్లవాడికి మార్క్స్ వస్తే చాలు, ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, అంటే ఉద్యోగాలు చేయాలి, ఊళ్ళో వెళ్ళాలి. అంటే వితౌట్ కంటెంట్మెంట్, ఓన్లీ రన్నింగ్ ఆఫ్టర్ వితౌట్ ఎనీ కంటెంట్మెంట్. సో ఎప్పుడైతే సాటిస్ఫాక్షను, కంటెంట్మెంట్ అన్న పదాలకి అర్థమై ఎప్పుడైతే తెలీదో నైతికత ఉండదు. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అనేది నీకు ఎక్కడో దగ్గర నీకు రావాలి. అది నా జీవితం నేను చాలా చక్కగా గడిపాను. నేను ధర్మపరమైన జీవితం గడిపాను. చిన్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి విలువలన్నీ కూడా నేను నా జీవితంలో మార్గదర్శకాల కింద నేను చేసుకున్నాను. సో ఇవాళ నాకు సంతృప్తి ఉంది. సో అలాగే నేనేం పరుగులు పెట్టక్కర్లేదు, పరిగెట్టి నేను పాలు తాగక్కర్లేదు. కనీసం ఉన్న దగ్గర నీడలో నాకు ఉంటే చాలు. సో ఒక కంటెంట్మెంట్ అన్నది మనిషికి ఎక్కడో ఫుల్ స్టాప్ అన్నది పెట్టుకోకపోతే ఎక్కడ నైతికత ఉంటుంది? ఎప్పుడూ అవతలవాడు బుర్ర పగలు కొట్టి మనం ఏదైనా సాధిద్దామా, లేదా మనకి ఇవాళ ఈ కోరిక వచ్చింది, ఈ కోరిక తీర్చుకుంది, మనం ఏం చేయాలి? సో ఇవే ఆలోచనలు కదా. సో అలాంటప్పుడు నైతికత అని చెప్పి మనం మాట్లాడి లెక్చర్లు ఇస్తే అవ్వదు కదా. అవి స్కూల్స్లో కంపల్సరీగా పెట్టాలి. స్కూల్స్లో కంపల్సరీగా అసలు ఏంటంటే ఒక పిల్లవాడు టీచర్ మీద తిరగబడే పరిస్థితి కానీ, లేదా టీచర్ని ఎదురు సమాధానం చెప్పే పరిస్థితి కానీ వచ్చినప్పుడు అసలు టీచర్లు ఆ పిల్లవాడిని ఒక క్రమశిక్షణలో పెట్టగలిగేటటువంటి పరిస్థితి వాళ్ళ స్కూల్స్కి కానీ ఉండినట్లయితే ఆ నైతికత కొంతవరకు వస్తుంది. అలాగనే ఎంత ఉద్యోగాలు చేసుకున్నా సరే తల్లి తండ్రి కాసేపు ఆ పిల్లల్ని కూర్చోపెట్టి రోజుకి ఒక అరగంట వాళ్ళు ఎంత అంటే అందరికీ అనిపిస్తుంది మేము ఆఫీసుల్లో చాలా కష్టపడి వస్తాం కదా, అందుకే కదా స్కూల్స్లో పడేస్తున్నాము అని చెప్పాను. అప్పుడు వాళ్ళకి ఎవరితో బాండ్ ఉంటుంది? పుట్టిన ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రులతో ఎక్కువ బాండ్ ఉంటుంది. తర్వాత మిగిలిన వాళ్ళు, తర్వాత గురువులు, తర్వాత స్నేహితులు. జీవితంలో స్నేహితులు అన్నవాళ్ళు మిగిలిపోతారు. కాబట్టి ఇంకా తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళతో ఆ బంధం అన్నది, అంటే తల్లిదండ్రులు ఎంతసేపు కూడా పిల్లలు సంపాదించే వస్తువులు ఒక ఫ్యాక్టరీలో అలాగని తయారు చేసినప్పుడు వాళ్ళకి ఆ బంధాలు ఉండవు.
సో ఎప్పుడైతే బంధాలు ఉండవో ఆ ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటున్నారు, ఆ ఫ్రెండ్స్తో తిరగడం, ఆ ఫ్రెండ్స్తో అనైతికగా ఆలోచించడం, ఇవాళ ఈ కోరిక పుట్టింది, ఇది నేను నెరవేర్చుకోవాలి అనేటటువంటి తపన. సో ఇది అంటే జీవితం క్షణభంగురమే, అందరికీ తెలిసిందే. కానీ క్షణభంగురమైనటువంటి జీవితంలో ఎంత చక్కగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన పోయి, ఇవాళ నేను ఇవాళ నేను ఇది అనుభవించాలి కాబట్టి నేను అనుభవిస్తున్నాను, తప్పేంటి అనేటటువంటి ఆలోచన, వ్యతిరేక ధోరణి వాళ్ళ పిల్లల్లో కనబడుతోంది. మరి ఇదే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు పౌరుల కింద ఎలాంటి నైతికత ఉంటుంది వాళ్ళకి? మరి వాళ్ళు ఏవి ధర్మాలు మనం కాదు. అంటే మన ధర్మం అన్నది లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు. లివింగ్ రిలేషన్షిప్ అనేది మన ధర్మమా? సో ఎప్పుడైతే ఒక సినిమాల్లో కానీ, లేకపోతే ఒక యూట్యూబ్స్లో కానీ, లేకపోతే ఇంకో దగ్గర కానీ ఇలాంటివన్నీ పిల్లలకి అంటే వాళ్ళకి తెలిసినప్పుడు సుప్రీంకోర్టే అది తప్పు కాదు అని చెప్పినప్పుడు ఏ విధంగా పిల్లలకి నైతికత ఉంటుంది? ఎందుకంటే పిల్లల్ని అనడానికి లేదు. పిల్లలందరూ కూడా చాలా మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. ఆ మట్టి ముద్దల్ని మనం ఎంత చక్కగా దాన్ని మలచగలిగితే విగ్రహాలు అంత చక్కగా వస్తాయి. మనం అలా మలుస్తూ ఉంటే ఆ విగ్రహం ఏదో ఒక రోజున అది గట్టిగా నిలబడగలిగేటటువంటి విగ్రహం కింద తయారవుతుంది. అప్పుడే కదా గుళ్ళో పెడుతున్నారు. లేకపోతే గుళ్ళో విగ్రహం ఎలా నిలబడుతుంది? అందుకని ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలు. కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్లో ఏం చెప్తారు? మీరు చదవండి. నైతికత గురించి ఎక్కడ చెప్తారు వాళ్ళు? అందుకని వాళ్ళకి ఏంటంటే పిల్లల తెలియనటువంటి ఫ్రస్ట్రేషను, తెలియనటువంటి అంటే వాళ్ళకి డిప్రెషన్, దాని మీద ఏదో చేసేద్దాము, ఏదో ఆలోచిద్దాం అన్న తరహాలోనే ఉంటున్నారు తప్ప ఇది తప్పు అనేటటువంటి విషయం ఇవాళ తెలియట్లేదు. తెలియనప్పుడు ఎన్ని రోజులు, ఒక నెలలో, సంవత్సరాల తరబడి ఒక తప్పుని తప్పుగా చూపించలేనప్పుడు, ఒక తప్పుని తప్పుగా మనం శిక్షించలేనప్పుడు, ఒక తప్పుని మనం అది ఆటోమేటిక్గా సమర్థనే అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఇండైరెక్ట్గా సమర్థిస్తున్నట్లు అవుతుందో, ఏదో ఒక రోజున తప్పు రైట్ అవుతుంది, రైట్ తప్పు అయిపోతుంది. సరైన ఆలోచన విధానమే వ్యక్తికి రాదు. ఆలోచన విధానమే సక్రమంగా లేనప్పుడు అప్పుడు సన్మార్గం ఎలా వస్తుంది? సన్మార్గం లేనప్పుడు నైతికత ఎలా వస్తుంది? మరి వాళ్ళు ఏదో చదువులు ఉన్నాయి, కానీ ఆ చదువులు ఎక్కడికి దారి తీసుకెళ్తున్నాయి? మరి వాళ్ళ ఇంతకన్నా దారుణం ఏంటంటే, రాను ఈ టెక్నాలజీ ఎంతలాగా విజృంభించిందంటే, ఇవాళ ఉంటే చాలు, వాడు ఆకాశాన్ని నేల మీద దించేయచ్చు, భూమిని తీసుకెళ్ళి ఆకాశం మీద పెట్టేయచ్చు. అంటే ఏ స్థాయి వరకు ఇవన్నీ ఉండాలి అన్నది, అంటే అసలు పిల్లల దరికే రాకూడదు, పిల్లల దరికి కొన్ని రాకూడదు. కానీ అది జరగట్లేదు. అట్లీస్ట్ కంట్రోల్ ఉండాలి, ఆ కంట్రోల్ లేదు. కనీసం ఏంటంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ట్యూషన్స్ పంపించేస్తారు. ఇంకా వాడు ఏంటంటే పొద్దున్న వెళ్ళిపోయిన పిల్లవాడు ఆ రాత్రి 9:30కు ఇంటికి వెళ్తాడు. వాడు ఏం చూస్తాడు? వాడు కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ఒక 5 నుండి 5:30 నుండి 6:30 దాకానో, లేదా 6 నుండి 7 ఒక మంచి సీరియల్, ఒక భక్తుని కాదో, లేకపోతే అంటే దేశభక్తుని కాదో ఏదో సీరియల్ కింద ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది. కనీసం 2 రోజుకైనా పిల్లలు చూడాలి కదా. మరి మనం చెప్తున్నాం భారతదేశం గొప్ప దేశం అని చెప్పని, దిస్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, డివోషన్ అండ్ పేట్రియాటిజం అని చెప్పేసి, దీని మూలాలు స్పిరిచువాలిటీ అని చెప్తున్నాం. అన్నీ చెప్పడం దాకానే ఉంటున్నాయి తప్ప పిల్లలకి ఏం వెళ్తున్నాయి? మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి? పిల్లలకి ఏం వెళ్తున్నాయి? ఇప్పుడు స్వామీజీలు ఉంటారు, స్వామీజీలు ఉపన్యాసాలు ఇస్తారు, కానీ ఆ స్వామీజీ ఉపన్యాసాలకు ఎంతమంది వెళ్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అంటే అన్నీ తెలిసిన వాళ్ళు, ఒక 60 ఏళ్ళ వాళ్ళు వెళ్తున్నారు. అసలు కామ్యక దృష్టి మనిషికి ఎప్పుడైతే ఉందో, ఆ కామ్యక దృష్టి నుండి మరల్చుకుందుకే మనకి ఇలాంటివన్నీ గాథలు చదవడం. కానీ అవి ఎక్కడ జరుగుతున్నాయి?
మరి స్వామీజీలు లక్ష మంది వెళ్తే 1,00,000 మంది విని వెళ్ళిపోతారు. ఎంతమంది వాటిని మనసుకు తీసుకుంటారు? ఎంతమంది వాటిని అంటే నిత్య జీవితంలో అవలంబిస్తారు? ఇప్పుడు ఇవాళ ఒక 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 అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వీ వాంట్ టు బీ అలోన్. వీ డోంట్ వాంట్ ఎనీవన్ టు బీ విత్ అస్. వీ కాంట్ బేర్ ఎనీబడి. అంటే ఎవరు పర పర అన్నవాళ్ళు ఎవరు కూడా ఇళ్లల్లో ఉండకూడదు, వాళ్ళే ఉండాలి. అంటే అది ఎంత అనైతికత! అది అనైతికత అక్కడ నుండే స్టార్ట్ అయిపోయి. పూర్వం షేరింగ్ అనేవారు. షేరింగ్, కేరింగ్, కన్సిడరేషన్స్, లవ్, ఎఫెక్షన్. సో ఇవన్నీ చిన్న పదాలు ఏం కావు, డబ్బుతో కొనుక్కునేవి అంతకన్నా కావు. ప్రతి ఒక్క ఇంట్లోని కూడా ఒక తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత మామని పలకరించేవా, లేదా నాయనమ్మని పలకరించేవా, నాయనమ్మ దగ్గర కూర్చున్నావా, ఇవాళ నాయనమ్మ ఏ కథ చెప్పింది, లేదా అమ్మమ్మ ఏం కథ చెప్పింది. సో వాళ్ళు చెప్పిన తర్వాత విని చాలా బాగా చెప్పేవాను. లేదు ఇగో నీకు ఇవాళ ఇది చెప్దాం అనుకున్నానని చెప్పని అందరి కూర్చుని చక్కగా చెప్పుకోవడం, మాట్లాడడం. అలాంటి పరిస్థితులు ఇవాళ కనబడటం లేదు. ఏదో పెట్టుకుంటాం, బేసన్లో పెట్టుకుంటామా, లేకపోతే కంచంలో పెట్టుకుంటామా, ప్లేట్లో పెట్టుకుంటామా, వెళ్ళిపోయి టీవీ ఎదురుగుండా కూర్చుంటాం. ఏం తింటున్నామో తెలీదు, వాడు ఏం చెప్తున్నాడో తెలీదు, రెండూ తెలియదు. దీనికి న్యాయం చేయట్లేదు, దానికి న్యాయం చేయట్లేదు. అందుకే నైతికత అన్నది మొట్టమొదట గేట్వేస్ ఇల్లే. ఎందుకంటే ఇంట్లో సూర్యకిరణాలు పడినప్పుడు ఆ ఇంట్లో ఏ విధంగా అయితే వెలుగు విరజిమ్ముతుందో, అదేవిధంగా నైతికత ఇళ్లల్లో మొదలైనప్పుడు ఆ పిల్లవాడికి ఆటోమేటిక్గా బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం దానికి రుచి చూస్తాడు. నైతికత అంటే ఇంది అని చెప్పేసి. ఏమండి, నైతికత ఒక మామిడి పండు అనుకుందాం. మరి ఏదైనా దాన్ని అలాగా నైతికత గురించి లెక్చర్స్ ఇస్తే అవ్వదు కదా. అది వాడికి అవలంబించుకుంటేనే కదా దాని యొక్క మాధుర్యం అన్నది తెలుస్తుంది. ఇగో ఇవాళ మా మామతో, మా నాయనంతో మాట్లాడాను, లేదా మా తాతగారితో మాట్లాడాను, మా తాతగారికి ఇవాళ హెల్ప్ చేశాను, నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ రేపు పొద్దున్న మనుషులు ఉన్నా లేకపోయినా మెమరీసే కదా వాళ్ళకి మిగిలేవి. వాళ్ళకి ఏం మిగులుతాయి? ఇవాళ మెమరీస్ ఏవి పిల్లలకి? నిజంగా చెప్పాలంటే మెమరీస్ ఎక్కడున్నాయి పిల్లలకి? So those were the days when we had so many memories, not only with parents, with grandparents, with the incoming relatives. సో ఎక్కడ వేలు విడిచిన వాళ్ళు, వీళ్ళు అంటే అంతమందితోటి ఆ రిలేషన్షిప్స్ అన్నవి మెయింటైన్ చేసేవాళ్ళు. మరి ఇవాళ అవి ఎక్కడున్నాయి? ఇవాళ ఎవరైనా ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక స్ట్రేంజర్స్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటికి వెళ్ళినప్పుడు స్ట్రేంజర్స్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో, వచ్చిన అమ్మాయి దృష్టిలో మన ఇద్దరమే ఉండాలి. వాళ్ళు వచ్చిన దగ్గర నుండి ఇక్కడ కూర్చున్నారా, అక్కడ నిలబడ్డారా, ఈ గోడ పట్టుకున్నారా, లేకపోతే అక్కడ నీళ్ళు ఉంపారా, ఇక్కడ పాలు ఉంపారా, అక్కడ నూనె పెట్టారా, ఇవే. అందుకని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండాలి అన్న ఇంట్రెస్టే ఉండట్లేదు. ఎవరికి వాళ్ళు వృద్ధాశ్రమాల్లోనో లేకపోతే ఇంకో దగ్గర కాలక్షేపం చేస్తున్నారు. అది కాదు కదా బంధం అంటేను. ఆఖరికి శంకరాచార్య లాంటి మహానుభావుడు, జగద్గురువు తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఆఖరి దశలో తను అన్నీ వదిలేసుకుని పరిగెట్టుకుని వచ్చాడు తల్లికి. అంటే ఆ సన్యాసి అయినప్పటికీ కూడాను త్రిమూర్తుల్లో ఒక దర్శనం కల్పిస్తానని చెప్పి త్రిమూర్తుల్లో ఒక దర్శనం కల్పించాడు. మరి వాళ్ళ కథలు ఎంతమందికి చెప్తున్నారు, ఎంతమందికి ఆ జీవిత గాథలు చెప్తున్నారు స్కూల్స్లోని? ఎలాగ నైతికత వస్తుంది పిల్లల్లోని? సో నైతికత అన్నది మనం వల్లించుకుంటే వచ్చేది కాదు. ప్రతిరోజు దాన్ని అవపోసం పట్టాలి. ప్రతిరోజు ఒక మంచి విషయం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక మంచి పని చేయాలి, చిన్నదైనా పెద్దదైనా. రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఒక రాయి ఉంది, ఆ రాయి ఎవరికైనా పెద్దవాళ్ళకి తగిలి పడిపోవచ్చేమో, తీసి పక్కన పెట్టడం మంచి పని. ఒక అరటిపండు తొక్క రోడ్డు మీద కనబడింది, ఆ అరటిపండు తొక్క మీద ఎవరైనా జారితే నడుము వాళ్ళు విరుగుతాయి, దాన్ని తీసి పక్కన పడేయడం తొక్క. ఓయమ్మాయి, నేనైనా విసిరేనా, నేను తీసేనా, నేను ఎందుకు తీయాలంటే అది కాదు కదా. చిన్న చిన్న విషయాలే నైతికతకి నాంది. ఎందుకంటే చిన్న చిన్న రూట్స్లో వచ్చినవే పెద్ద మహావృక్షాలు అవుతున్నాయి. అది గాలికి కూడా నిలబడుతున్నాయి, సైక్లోన్స్ కూడా నిలబడి తట్టుకోగలుగుతున్నాయి.
మరి ఈ చిన్న చిన్న విషయాల్లోనే అసలు ఆ శ్రద్ధ అన్నది లేనప్పుడు, పిల్లవాడికి తెలుసుకునే అవకాశాలు అన్నవి లేనప్పుడు, ఎంతసేపు కూడా వాడన్నది రైటు, వాడు ఏది చూస్తే అదే రైటు, ఎంతసేపు చూసినా ఊరుకోవడం, రాత్రి 11 నుండి 12 నుండి చూస్తూ ఊరుకుంటే అసలు వాళ్ళు ఏం చూస్తున్నారన్నది తెలియాలి కదా. ఏమండి ఇదిగో ఇవాళ గోరా కుంభర్ నేను స్టోరీ చదివాను, లేకపోతే తుకారాం స్టోరీ చదివాను, లేదా నెల్సన్ మండేలా ఒక దీని గురించి చదివాను, అబ్రహం లింకన్ ఒక అంటే విక్టరీ ఫెయిల్యూర్స్ గురించి చదివాను, తర్వాత ఎలా విక్టరీ వచ్చిందో చదివాను. అవేం లేవు కదా. సో నైతికత అన్నది కేవలం ఏంటంటే తన మాట కరెక్ట్గా ఉండాలి, ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, అవసరమైనప్పుడు అవతల వాడికి సహాయం చేసేటటువంటి తత్వం వెంటనే తనకి రావాలి. తర్వాత వాళ్ళు అవతల వాళ్ళని గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది తెలుసుకోవాలి. మనకి బాధ కలిగితే ఎలా అనిపిస్తుందో అవతల వాళ్ళకి బాధ కూడా అలాగే అనిపిస్తుందని బాధ పెట్టకుండా ఉండాలి. సో మాటలతో కానీ చేతులతో కానీ. సో సింపుల్గా భగవద్గీత అదే కదా చెప్తుంది. నీకు ఏది జరిగితే నీకు బాధపడతావో, ఏది జరిగితే నువ్వు మనస్తాపానికి గురి అవుతావో అది అవతల వాళ్ళకి చెయ్యకు, చాలు. అంతకన్నా ఇంకేం చెప్పట్లే కదా. ఎంతమంది స్నానం చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోండి, దేవుడి దగ్గర బొట్టు పెట్టుకోండి, ఇవాళ బొట్టు పెట్టుకోవడమే తప్పు అయిపోతుంది. అలా ఉన్నాం మనం. బొట్టు ఎప్పుడు పెట్టుకోరు అన్న విషయం తెలుసు, అయినా సరే బొట్టు పెట్టుకోకుండా ఉండడం అన్నది అది మన సమాజం చేసుకున్న దౌర్భాగ్యమే అనాలి. మరి ఇవాళ అవన్నీ మనం కానీ పాటించినట్లయితే అప్పుడు మనకి ప్రతిదీ కూడా ఆ నైతికత కొంచెమైనా వచ్చేటటువంటి అవకాశం ఉంది.